సార్ లేట్ అయింది కొంచెం సరే సార్ ఎందుకు ఇవాళ ఎవరికి వెళ్దాం అసలు ఒకటే పడుతుంది ఓకే సార్ ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ మనకు లేట్ అవుతుంది కదా సరే ఇవాళ కూడా లేట్ అయింది పనులకు వెళ్ళిపోతుంది కదా అదే పడేదా సార్ అయితే సార్ సరే ఓకే తొందర వెళ్దామా అది అయిపోయినాక ఫోన్ చేసి చెప్తాను నమస్కారం సర్పంచ్ సార్ నమస్కారం కార్యదర్శి బాయ్ రమేష్ నమస్తే రెండు చాయ్ తీసుకో ఓకే సార్ ఇంకా సార్ ఎన్ని విశేషాలు ఇంకా అంతా బాగా సార్ ఎట్లా నడుస్తున్నది మనది గంగయ్యను రాజును పంపించాను సార్ అప్పుడు పంపించారా వీళ్ళు మన గంగయ్యను రాజు మరి వీళ్ళు మంచిగా చేస్తారా పని సార్ వాళ్ళు పర్లేదు గంగయ్య వాళ్ళ నుంచి చేస్తుండే కాబట్టి ఆయన పర్లేదు సార్ ఆయన చేస్తారు మంచిగా చేస్తారు నాకు కూడా ఒకసారి కనబడ్డది కానీ ఆయన తలుచుకున్నాడు అంటే చేస్తాడు అంతేనా ఏంటంటే మనకు ఇవాళ రేపు ఎట్లున్నాయంటే ప్రజలందరికీ అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి అన్ని చేస్తారు సార్ ఎక్కడి నుంచి ఏమవుతున్నాయో అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి మన గ్రామ పంచాయతీ ఎట్లా అభివృద్ధి చేస్తాం అన్ని బాగా ఆలోచనలు వస్తున్నాయి మనం కూడా ఏం చేయాలంటే ఈ కొంచెం మనం చేసిన వాగ్దానాలు కొంచెం న్యాయంగా పనిచేయాలి మనం ఏమేమో హామీలు ఇచ్చిన వీళ్ళకి ప్రజలకు అవునా మనం చేసింది ఏంటి మన వాగ్దానాలు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మనకు అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలందరికీ తీసుకుపోవాలి మన గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన పనులను కూడా మనం సక్రమంగా చేయాలి మన బాధ్యత కానీ లేదంటే మనకు అవి సక్రమంగా చేయాలంటే మనకు రావాల్సిన పనులు కూడా కరెక్ట్ రావాలి అంతేనా చెప్తారు అదే మరి పనులు మనకు కరెక్ట్ టైం వసూలు అయితే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు మనం వాళ్ళు చేస్తారు సార్ వెనక ముందైనా చేసుకొస్తారు అదే ఏంటంటే మనకు ఇలా అందరికీ ప్రజలకు న్యాయం చేయడానికి మనం ఉన్నాం కదా మన అందుకే అనుకున్నాను అవునా కదా గరిపట్టును నల్ల బిల్లు గంగయ్య సార్ ఖచ్చితంగా చేస్తారు సార్ గదేనా మనకి ఇంపార్టెంట్ మరి పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ అదే అంతే అదేగా సార్ చెప్తున్నా కానీ మనకు కావాల్సింది గరిపట్టి నల్ల బిల్లు ఇంపార్టెంట్ మంచిగానే ఉన్నాయి కానీ బకాయిలు ఇంతగానో బకాయిలు ఉంటే మరి మనం ఎట్లా అభివృద్ధి చేసుడు మరి అనుకున్న పనులు చేయాలంటే మనకు కరెక్ట్ టైంకు గరిపట్టి వసూలు కావాలి నల్ల బిల్లు వసూలు కావాలి మనకు అంతేనా అంతే సార్ చేద్దాం మనకు బాగా రోజులే ఇప్పుడు పనులు ఎన్నో ఉన్నాయి ఊళ్ళో చేసే పనులు ఎన్నో ఉన్నాయి ఎంతో మందికి నేను మొన్న ఎలక్షన్లలో ఎంతో మందికి నేను వాగ్దానాలు చేసిన మీ వాడకట్టుకి ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని చెప్పి అన్నమాట నిలబెట్టుకోవాలంటే చేయాలంటే మనకు నిధులు కావాలంటే గరిపట్టి రావాలి నల్ల బిల్లు కావాలి అంతేనా సార్ అంతే సార్ సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి గరిపట్టి నల్ల బిల్లు ఈ తక్కువ టైంలో మనం వసూలు చేయాలి మనం అనుకున్న పనులు చేయాలి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అదే మన పని అంతేనా సార్ ఓకే సార్ చేస్తారా అంతే సార్ ఇప్పటి వరకు అయితే 60% వసూలైనాయి సార్ 60% కాదు సార్ మనకు 100% కావాలి ఖచ్చితంగా 100% మనకు వసూలు అయినప్పుడే మనం అనుకున్న పనులు మనం కరెక్ట్ చేస్తాం అంతేనా కదా మన గీట అనుకున్నట్టు 100% వసూలు అయినా అనుకున్న టైంలో అనుకున్నట్టు మనకు పనులని వసూలు అయితే ఆ వసూలు చేసిన వాళ్ళకి మనం ఏదో ఒకటి వాళ్ళను చిన్నగా మన యోజనాంతరాలను సన్మానించుకుంటాం ఏమంటారు ఓకే సార్ చేద్దాం ఉన్నారా అమ్మా గరిపెట్టోళ్ళకి ఏం పని లేదు పొద్దుగాలనే వస్తుండ్రు వీళ్ళకు లేస్తేనే ఇదే సుతరామానం ఉన్నట్టుంది గరిపెట్టోళ్ళు సరళగా ఉండతే లేస్తేనే అదే పని ఉన్నట్టుంది వాళ్ళకు రాజు ఇవాళ నేమే గరిపెట్టి కడుతుందా కట్టదా ఏమో సార్ రామని చూస్తే భయం అవుతుంది మరి కడతాడు కట్టదాం ఏ చేయాలి కట్టదా కొద్దిరా చెప్పుదాం రామ్మాయి గారా గరిపట్టి కట్టాలంటే సత్తా ఇప్పుడు అమ్మ మొత్తం మీ 2630 రూపాయలు ఉన్నాయమ్మా కట్టాలి ఖచ్చితంగా ఏం మా ఊరు లేపాయి సార్ మా ఊళ్ళు వచ్చినాక మరి లెక్క చేసినాక కడతారు కానీ ఏవి సరిగా లేవు నీళ్ళు సరిగా లేవు మోరు సరిగా లేవు మీరు పైసలు కడితేనే అందరూ కలిసి పైసలు కడితేనే గ్రామం మంచిగా ఉంటుంది అభివృద్ధి చేయవచ్చు గట్లా సరే కదా సార్ ఇప్పుడు ఏవి సరిగా లేని మేము కట్టు అంటే ఏడికే కడతాం ఆ మోర్లే సరిగా లేవు
మీరు చెప్పుర్రి మేము ఏదో ఏదో ఇన్ని కడతాం, అన్ని కట్టాలంటే కూడా మాతోటి కాదు. మొత్తం కట్టాలమ్మా, ఇప్పుడు మార్చి లెక్కలు ఉంటాయి, మొత్తం వచ్చినాక చెప్పు కట్టుది మరి. సరే సార్, ఏదో ఇన్ని కడతాం కానీ అన్ని కావు. తిరిగి తిరిగి కాళ్ళు బట్టే తిరిగినా కానీ వసలు అయితే అవుతున్నాయి కదా సార్. ఇక మనకైతే మంచి సమాధానం చెప్పుకోవచ్చు అక్కడ. రాస్తారు సార్ తిరిగి తిరిగి అట్టరా బట్టి ఇక మన 100% వసలు కావాలి. ఇంటికి 10 సార్లు ఉన్నారా అమ్మా? సార్ కూర్చో. గరిపట్టి కట్టాలి కదా. కడతాం సార్ కూర్చోరి. లెక్క చేయండి, ఎట్లా కడతాం సార్? కూర్చోండి. క్యాలిక్యులేటర్ మీది 2 సంవత్సరాలు ఉంది సార్. పోయిన సంవత్సరం నల్ల బిల్లు కూడా ఉంది సార్. నల్ల బిల్లు 720. పోయినసారి కట్టినాం కదా సార్. అదంటే అది కొత్త సంవత్సరం లెక్క నువ్వు ఆ లెక్క వేసుకోకు. ఇది ఉగాది లెక్క ఉంటుంది. మనం 4వ నెల నెలకు అట్లాగా సార్, ఒకది లెక్కనే కాదంటే మేమైతే క్లియర్ ఉంది కదా మాది. పోయిన ఇయర్లో కట్టినాము. కట్టినా అదే పోయినసరికి ఇది మాత్రం ఇప్పటికి లెక్క అయితే అన్నట్టు. మార్చి లెక్కలు ఉంటాయి అట్లుండే కదా సార్. మళ్ళీ ఇక మీరు పోయినసరికి అంటే ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది. పర్సెంటేజ్ పెరిగితే కడతాం కానీ మళ్ళీ 2 సంవత్సరాలే కట్టలేదని ఏడుకెళ్ళి కడతాం సార్ మేము. అరే ఇప్పుడు మీ లెక్కలు కాదా, మా లెక్కలు ఇక్కడ మీ లెక్కలు ఉంటే కట్టెట్లుంటుంది సార్? మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు గ్రామాన్ని? ఎందుకు చేస్తలేవు? ఎందుకు నీకు ఏం కావాలి? ఏం చేస్తారు సార్ మరి నాకు చెప్పండి. అరే మీకు ఏం కావాలో చెప్తే కదా. లైట్లు లేవు, రోడ్డు చక్కగా లేదు, ఓ డ్రైనేజీ మంచిగా లేవు. ఏంటి సార్ మీరు చేసేది? మన మల్లెలు ఎంత బాగుంది నీకు తెలుసా? మస్తు సార్ గరీబోళ్ళ మీద పడి అది చేయకూడదు సార్. అందరు కట్టుడే ఉంటుందా? అందరిని కట్టిపోయింది సార్ మీరు. అసలు ఎందుకు కడతలేరా? కట్టాలి. ఏడా సార్ మరి ఉత్తమ మా గరీబోళ్ళ దగ్గరకు వచ్చి మీరు అది చేస్తారు? అది అన్నావు కదా లైట్లు లేవు, ఇవి లేవు, అవి లేవు అంటే పెట్టిస్తాం. మన అందరం కట్టాలి. బాధ్యత. గరిపట్టి కడితే అన్ని పనులు వెళ్తాయి. వ్యవస్థ అదిగా సార్, మీకు కట్టమని అంటలే మేము. ఎన్నన్నా కానీ మాకు బిల్లు చేసినా మేము కడతాము. చెప్పండి. ఎలక్షన్ల టైంలో కూడా నువ్వు పెద్ద పెద్దలు ఉన్నోళ్ళు కడతలేరు కదా. వాళ్ళు ఒక్కసారి 5 సంవత్సరాలు అంతా ఒక్కసారి కడతారా? ఎందుకు తొందరపడతావు? నామినేషన్ వేసినప్పుడు ఎలక్షన్ రావాలంటే ఖచ్చితంగా కట్టడే ఉంటుంది. ఎంత పెద్దలైనా కట్టడే. గరిపట్టి అనేది ఓల లెక్క కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ కట్టాలి. కడతాం సార్. మాది చిన్న సర్టిఫికేట్ కావాలంటే మీకు ఇంటి బిల్లు కట్టలే, అది కట్టలే, గరిపట్టి కట్టలే, నల్ల బిల్లు కట్టలే. మరి మీకు క్లియర్ గానే ఉన్నాయి. పోయిన సంవత్సరం కట్టాం సార్. చూడండి అన్న మొత్తం ఎంత అయింది సార్? 830 రూపాయలు. ఇవ్వండి సార్. రసీదు రాసి ఇచ్చేసి. నువ్వు కోపానికి రావద్దు. పనులు ఖచ్చితంగా అవుతాయి. తొందరపడితే పనులు కావు. నీకు ఏ పని కావాలో చేపిస్తాం. అట్లా సంతోషం సార్. చేపితే ఊరు అభివృద్ధి జరిగితే మాకు కూడా అభివృద్ధి జరిగినట్టే. మీరు మంచిగా చేయండి సార్. ఇంకా నీ లెక్క కట్టాలంటే మనకు మంచిది తెలుసా. రాదు అమ్మా ఉన్నారా? ఎవరు ఉన్నారా అమ్మా? ఎవరు మీరు? గ్రామ పంచాయతీ. మీ అమ్మ లేదా బాబు? చింటూ, నేను జైదలకు పోతున్నా. అమ్మ పైసలు ఇవ్వవా? నేను జైదలకు పైసలకు పోతున్నా. ఇంటికాడ పైసలు లేవు. అమ్మ గల్లోళ్ళు వచ్చారు. ఎవరు? మేము గరిపెట్టాలా అమ్మ? గరిపెట్టోళ్ళు. అమ్మ పైసలు ఇవ్వవా? ఆవు నీ పైసలు ఏమైనా పైసలు కానీ ఇంకో పని చేసే శాత కాదు కానీ పైసలు ఎప్పుడు పైసలేనా? పైసలు తప్ప వేరే పని లేదు. పైసలు అనే కానీ ఒక్క పని చేయరు. ఏమైనా అటు పోతారు ఇటు వస్తారు పైసలు, అటు పోతారు ఇటు వస్తారు. ఎవరా ఒక్క పని అనే చేయరు కానీ పైసలు ఊరికే పైసలు అడుగుతారు. ఒక్క పని అనే చేయరు. ఇక్కడ మీ గురించి సపరేగా. అవు సార్. అమ్మ పొలాలను తిడుతుందా? అమ్మ నన్ను తిడుతుందా? ఎవరైనా తిట్టినా మనల్ని తిట్టినట్టే కానీ ఇంట్లో పూట తిరిగేది మన కాబట్టి ఎవరు తిట్ట మనల్ని తిట్టినట్టు. ఎవరు వసూల గురించి తిట్లు కూడా వాడు అవుతుంది. తప్పది కదా, మన పనే అదే డ్యూటీ. అయితే అది మనల్ని అంటున్నా నమ్మకం అయింది కానీ మనకు తెలుసు మనల్ని అంటున్నాను కానీ ఏం చేస్తాం మరి. పడదు. అమ్మ కట్టాలి గరిపెట్టి ఖచ్చితంగా. గరిపెట్టోళ్ళు ఊకే పైసలు అని గరిపెట్టి కట్టుకొని వస్తురు. సంవత్సరానికి ఒకసారి కట్టనే కడుతున్నాం కానీ ఊరికి వస్తురు. ఏంది వీళ్ళకి ఏం చేస్తురు అని కట్టుడు గరిపెట్టి. గవర్నమెంట్ మా ఎత్తుంది పని. కట్టుడే లైట్లు పెట్టవట్లి, మోర్లు తీయవట్లి, రోడ్లు కూడా కట్టుడే కడతా. సార్ ఆగుండి తెస్తా పైసలు. అక్క ఏం లేదు, ఈయనకు ఆరాటం కలిగింది. గరిపెట్టలు చిరుతామ గరిపెట్టి కట్టాలి. కట్టాలక్క. గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి. మనం కూడా మన గరిపట్టి కట్టుకోవాలి. గరిపట్టి కట్టుకుంటే మనకు కూడా అన్ని మంచిగా అన్ని అడగచ్చు. అందుకోసమే కట్టినాక మీరు కట్టుడే తామా మంచిగా అన్ని పనులు చేస్తూ. అమ్మ 939 రూపాయలు. ఎంత అయింది సారు? 939 సారు. ఈ సీమంతి ఇల్లు కూడా గన్ని పైసలా సారు? సీమంత ఏందమ్మా? సీమంత ఉంటే ఎంత ఉన్నా గంతే ఉంటుంది ఇంట్లో.
ఆ 100కు 5% పెద్ద పెద్ద పెరుగుతాయి. బాగుండాలకు బాగుండాలకి మా సీమంత అయ్యో అప్పట్లో ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేసేటోళ్ళు. ఆ రివిజన్ అంటే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతుంది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి సంవత్సరం ఒక 100కు 5 రూపాయల చొప్పున పెరుగుతుంది. పైసలు తెచ్చింది రాకపోతే ఏం చేస్తావు? రాయను 939. ఇది ఇప్పుడు సంవత్సరానికి పెరుగుతుంది సార్. ఆదాయ పన్ను పెట్టా లేకపోతే ఎట్లా పెరుగుతుంది సార్? మరి ఇది గవర్నమెంట్ నుంచి పెంచుడే ఎప్పుడు, గవర్నమెంట్ నుంచి పర్సెంటేజ్ పెరుగుడు ఎప్పుడు. పర్సెంటేజ్ తమ్మా సీమంతిలకే గిన్ని పైసలు పెద్ద బాంబులకి ఎట్లా తమ్మా? అక్క వాళ్ళు కూడా కడతారు అక్క. మనం ఎందుకంటే మనం సీమంతి ఇల్లు అని మనం ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. అంతేనా? ఎప్పటికీ నేను కూడా కట్టినాక మనం ఎప్పుడు కానీ బిల్లు నల్ల బిల్లు గరుపట్టి ఇవన్నీ కట్టాలి. ఇళ్ళకి ఎట్లుంటది అంటే మన వెలుతురు పన్ను ఒకటి ఉంటది. వెలుతురు అనేది ఇప్పుడు మన వీధి లైట్లు వేస్తురు కదా, దానికి ఒకటి ఉంటది. మన ఏది గ్రంథాలయం ఉంటది. ఇవన్నీ ఇప్పుడు మన దగ్గరనే తీస్తారు. మన దగ్గరనే తీస్తారు. ఎందుకంటే ఇవి మనం కడితేనే గ్రామాభివృద్ధి జరుగుద్ది. ఎప్పటికైనా మనం కట్టాల్సిందే, తప్పది. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా కట్టాల్సింది. కానీ గవర్నమెంట్ మాత్రం మంచి పని చేస్తుంది. మంచిగా ఎత్తుతామా పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఇవి మంచిగా కట్టుడే తమ్మా. మనం ఇంకా నలుగురికి చెప్పాలి తమ్మా. నేను నలుగురికి చెప్తా. అందరు కడితేనే పనులు అయితే సంతకాలు తీసుకుంటారా సారు? ఇచ్చిరా బుక్ ఉంటే బుక్ దగ్గర పెట్టుకుంటారా? సరే సరే సార్, మంచిగా మంచిగా గరిపెట్టి కడతాం. కానీ ఇక లైట్లు మోర్లు సిసి రోడ్ అయితే మంచిగా చేసేది. సరే సరే పైప్ లైన్ చూడు సరే మంచి లైట్లు అయితే పెట్టి మాకు కడకున్నాం సార్, భయం అవుతుంది. సర్పంచ్ గిట్ట కరగసి ఊపుకున్నారు కావచ్చు సార్. కుక్కడే ఊపని మనకి ఇలా ఫుల్ వసూలు అయినాయి, మనకేం బా సార్? మంచి వసూలు చేసుకోవచ్చు. మంచి వసూలు అయినాయి, మనకేం బా? అంతే అండి సార్. నమస్కారం. నమస్తే రాజు బాబు. బాబు ఎట్లా అయింది? అదే వాడకట్లు అన్ని తిరిగి వస్తున్నాం. రమేష్ కూర్చుంది. ఎంతదాకా అయింది గంగయ్య? 90% అయింది సార్. 90% అయింది గంగయ్య. మరి అయింది ఇక కష్టపడతాం, తిరుగుతాను అక్కడ. గంగయ్య సార్ అంటే ఏమంటున్నాం? గరిపట్టి గంగయ్య సారే కదా. నాకు నమ్మకం ఉంది కదా ఆయన. వసూలు అయ్యింది సార్. 90% దాటినా అంటే మరి మంచిదే. గంగయ్య చేస్తాడు చేస్తాడు. మీరు అన్నట్టు అవుతుంది కదా సార్. పర్లేదు మరి మంచిగా చేసిండు. చేస్తాడు చేస్తాడు. మనం అనుకున్నది అయితే టార్గెట్ అయితే రీచ్ అయింది. సరే సరే మంచిగానే చేస్తున్నావు అన్నట్టు అయితే. మరి అందుకే నిన్ను అందరు గర్భటి గంగయ్య అంటారు. ఏదో సార్ వాళ్ళ పేరు ఏంటంటే పేరు పెట్టుకున్నావు అన్నట్టు. సార్ ఏమంటారు? మరి మనం అనుకున్నట్టు మళ్ళీ మన తరపునట్టు చిన్న చేద్దాం. ఏమైనా గట్ల కొడుతున్నావు, నీకు చిన్న ఆయన సన్మానం అవుతా అనుకుంటున్నావు. నిజమా సార్? ఏ నాకెందుకు సార్? రమేష్ ఇంకా తీసుకురా. అల్లుడు అరేంజ్ కూడా వేసిరా సార్? అయ్యో మాకు నియాసంలో కరెక్ట్ పని చేసుకుంటానే కానీ అయ్యో ఎవరికి చెప్తాం మేము, నీకు చెప్పదు. గౌరవించుకుంటాం మేము. మంచిగా మీళ్ళకి అందరు పని చేస్తే మనం అనుకున్న పనులు అన్నీ అవుతాయి సార్. మనం గంగయ్య సార్ నీళ్ళకి అందరూ కష్టపడుకుంటూ అవలంబనాలు కరెక్ట్ చేస్తే ఎప్పటికున్నా కూడా ఒక పేరు వస్తుంది. మంచిగా కష్టపడే మనిషిని అందరూ మెచ్చుకుంటారు. అది మా బాధ్యత. నీళ్ళు ప్రోత్సహిస్తేనే ఇంకొకరు మంచిగా పని చేస్తాడు. నీ పక్కకున్న రాజు ఉన్నాడు, ఆయన కూడా రేపు ఆయన కూడా మంచి పని చేస్తాడు, ఆయన కూడా సన్మానం చేస్తారు రేపు. అందరు కష్టపడితేనే ఊరు బాగుపడుతుంది. వాళ్ళ పనాలు కరెక్ట్ చేయాలి. ఏమంటావు సార్? ఏదైనా పని మనకు అప్ప చెప్పినప్పుడు ఆ పని పూర్తి చేయడం మనది మంచిగా ఉంటుంది కదా సార్. ఏదైనా అప్ప చెప్తే ఆ పని మాత్రం పూర్తి చేయాలి అట్లా. అంటే మన ఆఫీస్లో నీళ్ళకి అందరు తయారు కావాలని ఆశ. ఓకే సార్, థ్యాంక్ యూ. అంతేనా సార్? అంతే మన గంగయ్య చేస్తాడు సార్. నాకు నమ్మకం ఉంది. రాజు నువ్వు కూడా మంచిగా నేర్చుకో. సార్ చెల్లె సుమా ఇంకోటి నీళ్ళు దేరా వేస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చిందా నీళ్ళు తీసుకురా. ఏమైనా తిరగడానికి ఇంత యాస్ట్ కాబట్టి ఎండ కొట్టబట్టే బాగా ఏం తీసుకున్నారు. మనకు 100% వసూలు పెట్టిండు కదా సార్. ఏమన్నా ఈ మార్చి లెక్కలే అట్లున్నాయి.
లోపల పెట్టేసి ఏమన్నా మస్తు బాధ ఉందయ్యా ఈ రోజులలో చేయాలంటే కష్టం అవుతుంది. రాజు నాకున్న బాధల్లో కదేనే మా చెల్లెకు పెళ్లి చేసి నేను పెళ్లి చేసుకుంటే నా టెన్షన్ పోతుందని కరెక్టే సార్, నేను కూడా రోజు చూస్తున్నా డ్యూటీలో బాగా టెన్షన్ దేని గురించి అనుకుంటాను. ఎందుకైనా అవును సార్. మీకు అభ్యంతరం లేకుంటే నేను ఒక మాట అడుగుతాం మరి. ఏంటిది? మీ చెల్లె నేను మ్యారేజ్ చేసుకుంటాం మరి. నిజమా సార్? నిజమే సార్. నాకైతే ఇష్టం అయితేనే అట్లా లేదు. ఇష్టమేం కాదు, నిజంగా నువ్వు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నావు అంటే నాకు ఇట్లా ఈ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు నువ్వు ఇలా రేపు గవర్నమెంట్ ఉద్యోగం అంటే కోట్ల రూపాయలు కోసి ఇస్తుండ్రు, అది కూడా అర్థమవుతుంది. అయినా నువ్వు ఇంత అర్థం చేసుకుంటున్నావు సార్. నేను మన ఇద్దరం డ్యూటీలో చూస్తున్నా కానీ మంచితనం, దాన్ని బట్టే మీకు అభ్యంతరం లేకపోతే ఓకే. ఇంకా అభ్యంతరం ఏం లేదు. ఇక మా చెల్లెని కూడా ఒక మాట్లాడతా, రాజు నువ్వు ఇంత సాయం చేసినప్పుడు నేను మర్చిపోను. ఒక ఫ్రెండ్ అన్నందుకు మనం కలిసి ఉద్యోగం చేసినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సరే సరే, ఆమె అభిప్రాయం కూడా తెలుసుకోండి. చెల్లె అన్నం గిట్ట అండి నా చెల్లె నీ అభిప్రాయం ఏంటి? రాజు పెళ్లి చేసుకుంటా అంటుండ్రు. నీ ఇష్టమే నా ఇష్టం. సరే రాజు మరి సరే అన్నం తిందా ఇద్దరం కలిసి. ఈ గరిపట్టి గంగయ్య సార్ అనే ఒక కాన్సెప్ట్లో అందులో ఎవరు ఉద్దేశించింది కాదు, అందరూ కూడా గరిపట్టి కట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి, అది ఒక మెసేజ్ లాంటిదని తీసినాం. కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటే మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే అది ఒక షార్ట్ ఫిలింలో భాగం, అట్లా తీసినాం తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.